చేనేత రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. చేనేతపై జీఎస్టీ భారం తగ్గించేలా కేంద్ర మంత్రులతో మాట్లాడతామని చెప్పారు. దేశంలో మహిళలకు రక్షణ లేదని ఫైర్ అయ్యారు. మహిళలపై దాడుల్లో బీజేపీ నేతలే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పద్మశాలిలతో కలిసి కేక్ కట్ చేశారు పొన్నం. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగాన్ని ఆదరించాలన్నారు మంత్రి. చేనేత వర్గానికి అండగా ఉండే విధంగా చేనేత వస్త్రాలను ధరించడం కావచ్చు, చేనేత బట్టలకు సంబంధించిన ఆదరించడం కావచ్చు చేయాలని సందర్భంగా కోరుకుంటూ నేతన్నలందరికీ కూడా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభం జరగాలని పెద్దలు ఆనాడు మన తెలంగాణ సాధనలో మొదటి దశ ఉద్యమంలోనే మంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. త్వరలోనే మంత్రుల బృందం సిరిసిల్లలో పర్యటిస్తుందని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. చేనేత రంగంలో యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. సిరిసిల్లలో 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. గతంలో చేనేత రంగం సంక్షోభంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిరిసిల్ల వచ్చి కార్మికులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా ఉంటుందని తెలిపారు ఆది శ్రీనివాస్. తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు పని ఆర్డర్ అనేది వస్తుంది. అది వీలైతే త్వరగా మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ చేనేత జాతి తెలియదు. ఇప్పటికే మేము ఒక అవగాహన తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా చాలా మంది ఇందులో వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల మీరు రిలే దీక్షలు చేసినప్పుడు కూడా ఆ దీక్షకు సంబంధించిన మీ ఆందోళనను ప్రభుత్వం గుర్తించి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. చేనేత వస్త్రాలను ప్రజలు ఆదరించడం హర్షణీయమని తెలిపారు. భువనగిరిలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఐలయ్య. భూదాన్ పోచంపల్లి చేనేత చీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు. చేనేతపై జీఎస్టీ భారం తగ్గించేలా కేంద్ర మంత్రులతో మాట్లాడతామన్నారు బీర్ల ఐలయ్య. 6 గజాల చీరను అగ్గిపెట్టెలో చేసినటువంటి కళాకారులు, ఆ గొప్ప కళాకారులు ఉన్నటువంటి చేనేత కార్మికులు పస్తులుండొద్దు. గత ప్రభుత్వాలు మిమ్మల్ని విస్మరించిన ఈ 10 సంవత్సరాలు మనకు రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, మన నేతన్నలు చనిపోతే వాళ్ళకు వచ్చే బీమా సౌకర్యాలు కానీ ఇంకా కూడా పెద్ద ఎత్తున ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. మహిళా బిల్లుపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందంటూ మహిళా కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. దేశంలో మహిళలకు రక్షణ లేదని, మహిళలపై దాడుల్లో బీజేపీ నేతలే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. గాంధీ భవన్లో ఆందోళన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. పోలీసులు గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈరోజు 33% రిజర్వేషన్ బిల్లు పైన ఏదైతే పెట్టాడో ఆగమేఘాల మీద మోదీ, దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్కి నోచుకొని బిల్లు ఈరోజు మేము అందుకే వారి వైఖరి తప్పుపడుతూ ఇంప్లిమెంటేషన్ చేయకుండా మా హక్కులు తొక్కేస్తున్న మోదీకి రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున చెక్కు పెడతాం. ఈరోజు మానభంగాలు, హత్యలు, ఈరోజు ఆడపిల్ల బతికే విధంగా లేకుండా చేస్తున్నాడు. పార్లమెంట్లో అమెండ్మెంట్స్ తేవాలి. రంగారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే కాల యాదయ్య, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన దాదాపు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతోనే చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు కాల యాదయ్య. కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు అండగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. కొండా లక్ష్మణ్ బాబూజీ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత చేనేత కార్మికులను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందన్నారు నేతలు.